కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కాంగ్రెస్ నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాగోలు సురేష్ ఆధ్వర్యంలో 40 మంది యువకులు గన్నవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకటరావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం గన్నవరం నుంచి దావాజీగూడెం వరకు మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. దావాజీగూడెం స్థానిక టీడీపీ ఎంపీటీసీ కంభంపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో గొంది భాస్కర్రావు మరో 30 మంది కార్యకర్తలు, ఇందుపల్లి సర్పంచ్ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో చలమల రామారావు మరో 20 మంది వైసీపీలో చేరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. అవుట్పల్లి వ్యవసాయ గారిని వేదిక మీద గన్నవరం మనసులో నిరూపించాల్సిన సమయం ఆసనమైన సోదరులారా, రాబోయే ఎన్నికల్లో ఏప్రిల్ 11వ ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి మిమ్మల్ని అభ్యర్థిస్తూ, మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఎలాంటి పనికి మాలిన పనులు చేయాలని, నేను నాకు అహంభావం కానీ అహంకారం కానీ లేదని, అవినీతి చేయాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదనేటువంటి పాపకు కోరుతున్నా అరగదని పాప భీతి భయభక్తి ఎక్కువగా ఉంది సోదరులారా. మహానుభావులు ఈ గడ్డలు వాళ్ళ స్థాయిలో కాకుండా కనీసం వాళ్ళ మంచి చేసిన 70% మంచి చెప్పండి తప్పించండి పనికి మాలిన పనులు చేయనని, ఏ చొరవను ఒక తట్టుమట్టు కూడా తవ్వనని అలా తొలితే నా చొక్కబట్టం లేదు సోదరులు. ఏ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ, ఈ రోజు పార్టీలో చేరిన సాంబశివరావు గారిని మరోసారి మా పార్టీలో చేరినందుకు అభినందిస్తూ, ఇందుపల్లి గ్రామ సర్పంచ్ గారిని, సాంబశివరావు పాటు చేరిన మిగతా నాయకులు కార్యకర్తలను పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, రాబోయే ఎన్నికల్లో ఏప్రిల్ 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో సోదరులు ఆఖరి 10 రోజులు పార్టీ కోసం పనిచేయమని బూత్ లెవెల్ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, నా జీవితం జగన్మోహన్ రెడ్డి జీవితం మీ చేతుల్లో ఉంది సోదరులారా. ఈ నియోజకవర్గ దశ మార్చాలన్నా, ఈ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నా, గతంలో నియోజకవర్గం పూర్వ పరిస్థితులను మళ్ళీ నెలకొల్పాలన్నా, మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలన్నా, సుపరిపాలన కావాలన్నా, మీకు గౌరవం కావాలన్నా, మీరు నాకు అవకాశం ఉందని మీరు మరోసారి వేడుకుంటూ ప్రాణవృత్తి మీద ఓటేసి నన్ను గెలిపించమని అభ్యర్థిస్తూ మరోసారి మీ గ్రామానికి ప్రజలు